హలో పిల్లలారా, ఈ రోజు నేను మీ అందరికీ ఒక కథ చెప్పబోతున్నాను. పంచతంత్రం కథల్లోని ఇది మరో కొత్త కథ. దీని పేరేంటంటే తెలివైన కాకి. ఒక అడవి లోపల ఎన్నో జంతువులు కలిసి జీవించేవి. అందులో ఒక జంతువే ఈ నక్క. నక్క తెలివితేటల గురించి అడవిలో ఉన్న వారందరికీ తెలుసు. జంతువులన్నీ కూడా నక్క దగ్గర జాగ్రత్తగా ఉండేవారు. ఇప్పుడు ఆ నక్క ముసలిదవ్వటం వల్ల అది వేటకి వెళ్ళలేకపోతోంది. ఎన్నో రోజుల నుంచి ఆహారం దొరక్కపోవటం వల్ల అది చాలా బలహీనమైపోయింది. చాలా రోజులైంది, తినడానికి ఏమీ దొరకలేదు. ఈ రోజు ఎలాగైనా సరే నేను కష్టపడి వేటకి వెళ్లాల్సిందే, లేదంటే ఇలాగే ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుంది. అడవిలో ఎంత తిరిగినప్పటికీ నక్కకి ఆహారమే లభించలేదట. చాలా నీరసించిపోయింది. అప్పుడే అది కొంచెం దూరంలో ఉన్నటువంటి తాబేలుని చూసింది. తాబేలుని చూడగానే నక్కకి నోరూరడం మొదలుపెట్టింది. ఏం ఆలోచించిందంటే, అరేరే, ఈ రోజు ఆకలికి ఈ తాబేలే నాకు ఆహారం లాగా ఉంది. కానీ దీన్ని నేను ఎలా పట్టుకోవాలి? వేటాడడానికి నా ఒంట్లో శక్తి లేదే. ఒకవేళ నేను దాని దగ్గరికి వెళ్తే అది పారిపోతుంది. వెంటనే ఒక పథకాన్ని పన్నింది. ఆ తాబేలుకి దగ్గరగా వెళ్లి నక్క ఏం చెప్పిందంటే, ఇలా చూడండి తాబేలు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? నేను బాగున్నాను, అడిగినందుకు సంతోషం. కానీ నువ్వే ఏదో సమస్యలో ఉన్నట్టున్నావు. చాలా బలహీనంగా ఉన్నావు. నీకు ఒంట్లో బాగాలేదా ఏంటి? ఏమని చెప్పను, వయసైపోయింది కదా. ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను, ఒంట్లో శక్తి లేదు. ఇంకా నయం, మీరు నాకు ఇక్కడే దొరికారు. నేను మిమ్మల్ని వెతుకుంటూనే వచ్చాను. ఏంటి, నా కోసమా? ఏమైంది చెప్పు, ఏంటి విషయం? నేను ఈ రోజు సాయంకాలం అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఒక విందు ఏర్పాటు చేశాను. విందుకి తప్పకుండా మీరు కూడా రావాలి. ఏంటి, నిజంగానా? అడవిలో విందు భోజనమా? కానీ ఎందుకని నువ్వు విందు ఏర్పాటు చేశావు? వయసైపోయింది కదా, ఏదో ఒక పుణ్యం చేద్దాం అనుకుంటున్నాను. నా మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? ఏంటా మాటలు? నువ్వలా మాట్లాడొద్దు. నేను తప్పకుండా సాయంత్రం విందుకు వస్తాను. ఇది విన్న నక్క చాలా సంతోషించింది. తన గుహకి వెళ్లగానే ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూసింది. ఆ తాబేలు విందుకు వెళ్లడానికి ముందు తన స్నేహితురాలైన కాకిని కలిసింది. తాబేలుని చూసిన కాకి ఏమందంటే, అరే మిత్రమా, ఎలా ఉన్నావు? ఎంతో సంతోషంగా ఉన్న తాబేలు ఏమందంటే, ఈ రోజు ఉదయం నేను నక్కని కలిశాను. ఈ రోజు సాయంత్రం విందు భోజనానికి నన్ను రమ్మంది. అంతేకాదు, అందర్నీ విందు భోజనానికి పిలుస్తున్నానని కూడా చెప్పింది. అందుకే మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దామని వచ్చాను. నిన్ను కూడా విందుకు పిలుచుంటుంది కదా, రా కలిసి వెళ్దాం. ఒకరికొకరం తోడుంటాం. నన్నెవరు విందుకు పిలవలేదే. ఓ అలాగా? అందరికీ చెప్పి రావడం వల్ల బాగా నీరసించిపోయి ఉంటుంది. ఎందుకంటే వయసైపోతోంది కదా. మరేం పర్వాలేదులే, నేను ఒక్కడనే వెళ్ళొస్తాను. అరే, నేను చెప్పేది విను. నేను వెళ్ళొచ్చాక నిన్ను కలుస్తాను. ఆ తాబేలు కాకి చెప్పేది వినకుండా అక్కడి నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికి తాబేలు నక్క గుహకి వచ్చింది. ఏమైంది? ఇక్కడ ఎవరూ కనపడ్డం లేదేంటి? ఒకవేళ నేను తొందరగా వచ్చేసానా? లేదు లేదు, మీరు సరియైన సమయంలోనే వచ్చారు. నేనెప్పుడు ఈ సమయంలోనే భోంచేస్తాను. అలా చెప్పి వెంటనే నక్క తాబేలు మీదకి దాడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? విందు భోజనానికనే కదా పిలిచావు. అవును, కానీ విందులో భోంచేయటానికి ఏమీ లేదే. అందుకనే నేను నిన్ను తిని నా ఆకలిని తీర్చుకుంటాను. తాబేలు చాలా బలంగా ఉండటం వల్ల ఆ నక్క తాబేలుని ఏం చెయ్యలేకపోయింది. ఆ తర్వాత నక్క చాలా నీరసించింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న తాబేలు తికమక పడింది. ఎందుకంటే ఆ తాబేలు నక్కని నమ్మే తన ఇంటికొచ్చింది. తాబేలు ప్రతిదానికి భయపడుతుంటుంది. అప్పుడే కాకి గుహలోపలికొచ్చి నక్కతోటి ఏం చెప్పిందంటే, ఇలా చూడు మిత్రమా, నువ్వు తన్నంత సులభంగా తినలేవు. నువ్వు తన్ని తినాలనుకున్నావంటే తన్ను అలా తీసుకుని వెళ్ళి కాసేపు చెరువులో వెయ్యి. అప్పుడే ఇది కాస్త మెత్తబడుతుంది. నువ్వు కూడా సులభంగా తినగలవు. అవన్నీ సరే, నువ్వెందుకు నాకు సహాయం చేయాలని అనుకుంటున్నావు? అదెందుకంటే కొద్ది రోజులుగా నేను మంచి ఆహారం తినలేదు. నువ్వు తినేటప్పుడు నాకు కూడా కాస్త పెడతావు కదా, అప్పుడు నీ కడుపు నిండుతుంది, నా కడుపు నిండుతుంది. తెలివైన వాడివే.
కాకి చెప్పినట్టుగానే నక్క కూడా తాబేలును తీసుకువెళ్లి పక్కనే ఉన్న చెరువులో ఆ తాబేలుని వదిలిపెట్టింది. మెల్లగా ఈత కొట్టుకుంటూ వెళ్లిన తాబేలు చెరువు మధ్య భాగంలోకి చేరుకుంది. అరే, ఎక్కడికి వెళ్తున్నావు తాబేలు? ఆగు, నువ్వు తిరిగి వచ్చేయ్. నేను చాలా రోజులుగా ఏమీ భోంచేయలేదు తెలుసా? కాకి నవ్వుతూ ఆ నక్కకి ఏం చెప్పిందంటే, ఏమైంది మిత్రమా, మోసపోయావా? నా పథకం ఎలా ఉంది? ఇకపై ఎవరితోనూ నువ్వు ఈ విధంగా ప్రవర్తించవని నేను అనుకుంటున్నాను. నీకు బుద్ధొచ్చిందా? ఆ నక్క తాబేల్ని తినాలనే ఆతృతతోటి చెరువు మధ్య భాగానికి చేరుకుంది. అంతలోపు చెరువులో ఉన్న మొసలి బయటకొచ్చి నక్క కాలు లాగి నక్కని తినేసింది. ఈ విధంగానే కాకి తాబేల్ని కాపాడింది. నక్క అత్యాశ వల్ల ఇప్పుడు నక్క ప్రాణాలే పోయాయి. ఏంటి పిల్లలారా, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మనం ఎప్పుడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా బాగా ఆలోచించి ఏ పనైనా చేయాలి. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.